హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఆవపిండి మెంతిపిండి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఊరగాయలకు కానీ ఆవకాయలకు కానీ మనం ఇప్పుడు పట్టుకునే ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఉంటాయి కదా, అంటే మామిడికాయ తురుము పచ్చడి, ముక్కల పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, అలాంటి వాటికి ఉపయోగపడే ఆవపిండి మెంతిపిండి మనం ఇంట్లో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మార్కెట్లో ఒక్కొక్కసారి దొరకవు అనమాట. సో మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూసి మీరు కూడా చక్కగా పచ్చళ్ళు పట్టుకోవచ్చు. సరేనా? మరి ఇలాంటి వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం మెంతిపొడి తయారు చేసుకుందాం. దీనికోసం 100 గ్రాముల మంచి క్వాలిటీ మెంతులు తీసుకొని ఒక ప్లేట్లో ఇలా పరుచుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి అందులో ఉన్న ఏమైనా రాళ్ళు కానీ లేకపోతే ఏమైనా డస్ట్ పార్టికల్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి పుల్లలో అవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. వాటిని మనం ఏరుకోవాలన్నమాట, అంటే తీసేసేయాలి. అదేవిధంగా 100 గ్రాముల మంచి క్వాలిటీ ఆవాలు తీసుకోవాలి. ఆవాళ్ళు చిన్నవి పెద్దవి కూడా ఉంటాయండి. ఇక్కడ నేను చిన్నవి తీసుకుంటున్నాను. ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ప్లేట్లో ఇలా పరిచి దాన్ని మనం ఈ విధంగా చెరిగినట్టుగా లేదా ముందుకి వెనక్కి అంటూ ఉంటే ఏమైనా రాళ్ళు ఉంటే అవి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత వాటిని తీసేసి ఈ 2 ప్లేట్లని మనం ఎండలో గంట పాటు పెట్టుకోవాలి. ఈ 2 ఒక గంట సేపు ఎండిన తర్వాత వాటిని వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఆవాల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కంపల్సరీ మనం జల్లించుకోవాలి. ఎందుకంటే ఈ పొడిని మనం పచ్చళ్ళలో వేస్తాం కాబట్టి ఇలా బాగా జల్లించుకుంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ డస్ట్ పడేసేసి ఈ మనం జల్లించుకున్న పొడిని పక్కన పెట్టుకోండి. అలాగే మెంతుల్ని మాత్రం కొంచెం వేయించుకోవాలి. చాలా తక్కువ మంట మీద 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు అసలు మాడకూడదు అనమాట. చాలా తక్కువ మంట మీద ఇలా కలుపుకుంటూనే మనం డ్రై రోస్ట్ చేయాలి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి. కొంచెం కలర్ మారిన తర్వాత చల్లారబెట్టుకొని ఆ తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు ఈ మెంతి పొడిని కూడా మనం జల్లెడ పట్టుకోవాలి. ఈ మెంతుల్లో కొంచెం ఎక్కువ మొరుము వస్తుంది అనమాట. మొరుము అంటే పైన ఉంటుంది కదా, అది దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఒక కప్పులో పెట్టేసుకోవచ్చు. మీరు వెంటనే వాడుకుంటే ఇది వెంటనే వాడేసుకోవచ్చు అనమాట. ఇలా లేదంటే స్టోర్ చేసుకోవడానికి అయితే బెస్ట్ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, 8 వాటిలో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం చల్లారిన తర్వాతే గ్రైండ్ చేయాలండి. ఇలా మొత్తం ఈ విధంగా గ్లాస్ జార్లో వేసుకొని మూత పెట్టేస్తే మీరు వీటిని ఒక 6 నెలల వరకు చక్కగా వాడుకోవచ్చు. చూసారు కదా, ఒక గ్లాస్ సీసాలో నేను ఆవపొడి పెట్టాను. అలాగే ఇంకొక గ్లాస్ సీసాలో మెంతిపొడి పెడుతున్నాను అనమాట. ఇలా నేను తక్కువ క్వాంటిటీలోనే తయారు చేసుకున్నాను. వీటిని మనం 6 నెలల వరకు మీకు నచ్చిన ఆవకాయలో ఊరగాయలో దేంట్లోనైనా వాడుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇలా ముందుగా పొడులు చేసి పెట్టుకుంటే మనం పచ్చడి కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టెంట్ పచ్చళ్ళు అంటే మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, దోసకాయ పచ్చడి, ఏవైనా సరే ఇన్స్టెంట్ పచ్చళ్ళకి మనం ఈ 2 కలిపిన పొడి మనకు అవసరం అవుతుంది. దానికోసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక కప్పు ఆవాలు తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏవైనా తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ఆవాలు తీసుకున్నాను. దానికి 1/2 కప్పు మెంతులు తీసుకోవాలి. ఇది క్వాంటిటీ అనమాట. ఒక కప్పు ఆవాలకి 1/2 కప్పు మాత్రమే మెంతులు తీసుకొని చాలా తక్కువ మంట మీద 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఇవి వేగిపోయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా, కొంచెం కలర్ మారితే అంతే. ఇవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఎప్పుడు తక్కువ మంట మీద రోస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఈ పౌడర్ని కూడా మనం చక్కగా జల్లించుకొని ఒక 8 బాక్స్లో పెట్టుకోవాలి. గాజు సీసాలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలాంటి ఇన్స్టెంట్ పికిల్స్లోనైనా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు ఈ పొడులు ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పికిల్స్ కానీ లేకపోతే ఊరగాయలు కానీ పట్టుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చాలామందికి మార్కెట్లో కూడా ఈ ఆవపిండి మెంతిపిండి దొరకవు. సో మీరు ఇంట్లోనే ఆవాలు మెంతులు తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.